ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల్లో కలకలం రేపింది. చూసాం నేను ఎన్కౌంటర్ తర్వాత ఈరోజు కూడా దాదాపు 7 ఎన్కౌంటర్ చేశారు. ఎక్కడంటే అదే ప్రాంతంలో. వాళ్ళతో పాటు నిన్న దాదాపు విజయవాడలో ఒక 24 మందిని, అదేవిధంగా ఏలూరు దగ్గర మరికొంతమంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు మెయిన్ సెంటర్ విజయవాడకి వాళ్ళు ఏ రకంగా వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? దాదాపు 24 మంది మావోయిస్టులు ఉన్నారు. అందులో దాదాపు ఒక 6 తప్ప అందరూ మహిళలే ఉన్నారు. ఒక అపార్ట్మెంట్లో పైన ఉన్నారు. సో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎందుకు వచ్చారు? ఇక అదేవిధంగా ఇడ్మా ఎన్కౌంటరు అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మరి ఎప్పుడు వచ్చారు వీళ్ళంతా, ఎందుకు వచ్చారు, వాళ్ళ టార్గెట్ ఏంటి? సో మొత్తానికైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇడ్మా అయితే హతమార్చారు పోలీసులు. ఇతని పైన రివార్డు కూడా ఉంది, 1 కోటి పైన. సో మొత్తానికి ఇంకా ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో? మరి ఈరోజు ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా ఇంకా మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ తలదాచుకున్నారా? ఎందుకున్నారు? సో దాంతోపాటు ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా పోలీసులపైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అంటే ఇడ్మా అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు. అతని చుట్టూ వలయంగా ఉంటారు మావోయిస్టులు. 3 అంచెల భద్రత విధంగా ఉంటారు, ఆ స్థాయిలో ఉంటారు. కానీ ఇడ్మా దొరకరు. కానీ ఆయన లొంగిపోవడానికి వచ్చారు, కానీ పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఇంటెలిజెన్స్ ఏడీజీ నడ్డా మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదు, ఆ ఆరోపణలన్నీ కూడా తప్పు, ఎదురుకాల్పుల్లో అతన్ని ఎన్కౌంటర్ చేశాము అని చెప్పేసి కూడా చెప్పారు. నిజంగా మరి ఎన్కౌంటర్ చేశారా, లేక వాళ్ళు లొంగిపోవాలని వచ్చారా? దాంతోపాటు మావోయిస్టులు, మరి ఎప్పుడైనా మావోయిస్టులు దొరికితే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ మనం నిన్న చూసాం, నిన్న అంతమంది అదుపులోకి తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. దాంతోపాటు ఇడ్మా ఎన్కౌంటర్ సమయంలో కూడా మరి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్ అయితే కనీసం గాయాలు అవ్వాలి కదా ఇటు పోలీసులకు కూడా. అదేవిధంగా అడవిలో అన్నప్పుడు ఆ చెట్లకు బుల్లెట్స్ కావచ్చు, తగలాలు ఎక్కడ లేదు అంటే ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది, అతను లొంగిపోవాలని వచ్చారు అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. దానికన్నా ముందు ఎన్కౌంటర్ తర్వాత కూడా ఒక జర్నలిస్ట్తో లేఖ ఇవ్వడం మాట్లాడినప్పుడు నేను లొంగిపోవాలనుకుంటున్నాను, ఇడ్మా నేను లొంగిపోవాలనుకుంటున్నాను, సో నాకు సహకరిస్తే సపోర్ట్ చేస్తే నేను లొంగిపోతాను అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన లాస్ట్ ఆడియో ఒకటి. సో అది కూడా నిన్న మనం చూసాం. ఎన్కౌంటర్ తర్వాత ఆ లెటర్ కూడా రిలీజ్ అయింది, ఒక సీనియర్ జర్నలిస్టుతో మాట్లాడింది కూడా రిలీజ్ అయింది కూడా మనం చూసాం. సో దాంతోపాటు ఈరోజు మల్లలు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఇందులో. సో మావోయిస్టులు చనిపోతున్నారు, ఓకే, భయభ్రాంతులకు గురవుతున్నారు, మీరందరూ లొంగిపోండి, సో మీకు భయం అయితే నా నెంబర్ ఇస్తున్నానని చెప్పి మల్లలు ఒక నెంబర్ కూడా ఆయన నెంబర్ ఇచ్చారు, మీరందరూ లొంగిపోండి అనేది. ఇక అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేశారు. అర్బన్ మావోయిస్టులు ఉన్నారు, అర్బన్ మావోయిస్టుల వల్లనే వీళ్ళు చనిపోతున్నారు అని, ఈ అర్బన్ మావోయిస్టులు రెచ్చగొడుతున్నారు అనే విధంగా కామెంట్ చేశారు. కానీ ఎవరిని చెప్పినా మావోయిస్టులను మాత్రం ఖచ్చితంగా అందరినీ హతమారుస్తాం, సో లొంగిపోండి. ఆపరేషన్ కగార్ ఏదైతుందో మార్చి 24 వరకు ఈ ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుంది, మావోయిస్ట్ అనే పదమే ఇక వినపడదు అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి నిజంగా ఈ అర్బన్ మావోయిస్టులు ఎవరు, ఈ అర్బన్ నక్సల్స్ ఎవరు, మరి బండి సంజయ్ ఎందుకు ఈ కామెంట్ చేశారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మరి ఈరోజు హెడ్మా చనిపోయారు, ఎన్కౌంటర్ చేశారు, మరి మరో హెడ్మా పుట్టుకారాడానికి గ్యారెంటీ ఉందా? నిజంగా మొత్తం మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతిరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి ఆగుల రామకృష్ణ గారు జాయిన్ అయిపోతారు. మరి కాసేపట్లో మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్ కూడా జాయిన్ అయిపోతున్నారు. గాజర్ల అశోక్ అంటే
గత నెల మోస్ట్ వాంటెడ్గా ఉన్న గాజల్ల రవిని కూడా ఎన్కౌంటర్ చేశారు అదే ప్రాంతంలో. సో ఆయన సోదరుడు ఇతను కూడా మరి కాసేపట్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా తిరుపతిరావు గారు మీ దగ్గరకు వద్దాం. తిరుపతిరావు గారు, ఏంటి ఎన్కౌంటర్? నాకు తెలిసి అసలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్కౌంటర్ అనేది మావోయిస్ట్ ఎన్కౌంటర్ చాలా రోజులైంది, ఎప్పుడు లేదు. మరి ఈ రకంగా ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు ఒక రకంగా ఇది సక్సెస్ అని అంటున్నారు. పోలీసులు సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం, విజయవాడలో కొంతమందిని, ఏర్లులో కొంతమందిని కూడా పట్టుకున్నారు. సో మోస్ట్ వాంటెడ్ ఉన్న హెడ్మాన్ ఎన్కౌంటర్ చేశారు. ఇది ఎన్కౌంటర్ కాదని మరికొందరు అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తాను? కానీ ముఖ్యంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చారు, ఎందుకు తల దాచుకున్నారు? ఇంతమంది ఏపీకి వస్తే ఏంటి అంటే భద్రత వైఫల్యం ఏమైనా కనపడ్డదా? దీన్ని ఏ రకంగా చూడాలి? వీళ్ళు ఇక్కడ తల దాచుకోవడం అసలు ఏంటి, ఇక్కడ సేఫ్ అనుకున్నారా? దీన్ని ఏ రకంగా చూడాలి? లేదు అంటే ఇంతకుముందు డీజీ మాట్లాడుతున్నాడు, ఏజెన్సీ ప్రాంతంలో కూడా కాస్త రాజకీయ నాయకులంతా కూడా జాగ్రత్తగా ఉండండి అనే విధంగా కామెంట్ చేశారు. సో వీళ్ళకి ఏమైనా ముప్పు ఉందా, లేక వీళ్ళని ఏమైనా టార్గెట్ చేయడానికి వాళ్ళకి ఇక్కడ వచ్చారా? ఏ రకంగా చూడాలంటారు? అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే. ఇక్కడ మీరు చివరిగా ప్రస్తావించినటువంటి ఏజెన్సీకి సంబంధించి నేను 2 మాటలు మాట్లాడి మళ్ళీ వెళ్తాను. నేను నిన్ననే శ్రీకాకుళం చేరుకున్నా, మొన్న విశాఖపట్నం చేరుకున్నాను. ఎక్కడి నుండి? అరకు జిల్లాకు సంబంధించి పాడేరు, అరకు ప్రాంతాల్లో మీకు అందరికీ తెలిసిందే, ఏదైతే భగవాన్ బిర్సా ముండా తాలూకా 150 జయంతి ఉత్సవాలు మేము అక్కడ ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ముఖ్య అతిథిగా మేము నిర్వహించుకోవడం జరిగింది. గిరిజన ప్రాంతం కాబట్టి అక్కడ వారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ పనిలో భాగంగా నేను అక్కడ ఒక 5 రోజుల పాటు ఆ ప్రాంతంలో తిరిగి ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. ఎంతవరకు వెళ్ళాననేసి అంటే ఒరిస్సా ముంచుకుపుట్టుగా అనేసి అంటే అందరికీ తెలుసు. ముంచుకుపుట్టుగా మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్ అవుద్ది, బోర్డర్ మండలం అవుద్ది అనమాట అరకు అసెంబ్లీలో. సో ఆ ప్రాంతంలో కూడా ఎప్పుడు తిరిగాను నేను? రాత్రి 11 అప్పుడు తిరిగాను, స్వేచ్ఛగా తిరిగాను. నాకు అక్కడ నక్సలైట్లకు సంబంధించినటువంటి ప్రస్తావనే లేదు. అంటే స్థానిక ప్రజలు కానీ, గిరిజనులు కానీ, లేకపోతే మాతో వచ్చినటువంటి నేను ఒక్కడనే వెళ్ళను కదా, పర్యటనకి వెళ్ళేటప్పుడు నాతో పాటు 2-3 ఉంటారు స్థానికులతో పాటు. మేము బయట నుండి వెళ్ళిన పనిలో ఉన్నవాళ్ళు, ఎవ్వరికి ఆ ప్రస్తావన లేదు. అసలు ఆ భయం కానీ ఆలోచన. ఇది మొన్నటి పరిస్థితి, నిన్న కాక మొన్నటి పరిస్థితి. ఇదే సందర్భంలో నేను గత ఒక 10-15 సంవత్సరాల క్రిందట ఆ ప్రాంతంలోకి వెళ్తే పగలు కూడా మాకు కండువాలు వేసుకొని వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండేది. అదే ప్రాంతం, ఎక్కడో కాదు, అదే ప్రాంతంలో ఈ కండువాలు తీసేమనేవాళ్ళు. మాకు ఆయనకట్టలే, మాకేమో ఈ కండువా అనేది ఖచ్చితంగా వేసుకొని తిరగడం అనేది మాకు అలవాటు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తీసి జేబులో పెట్టుకుని కారులో వదిలేసే పరిస్థితి ఉండేది. అంటే ఇది ఇవాళ ఉన్నటువంటి తేడా. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీ ఇంట్రోలో మీరు చెప్పినట్టుగా ఏదైతే ఆపరేషన్ కగార్ అనేది చెప్పేసి ఒక పేరుతో ఇవాళ రేపు మార్చిలోగా నక్సలైట్లు మొత్తం అంతం ఉందా అంటే నక్సల్స్ రహిత భారతదేశం చూడాలన్నటువంటి ఒక ఆలోచన ఒకటి. రెండోది సమాజంలో వచ్చినటువంటి మార్పులు కూడా నేను చెప్తా. ఇప్పుడు గతంలో ఏదైతే నేను మళ్ళీ గిరిజన సమాజం ఎందుకనేసి అంటే మీకు అందరికీ తెలిసిందే, నక్సల్బరీ పుట్టుక జన్మస్థలం ఏదైనా ఉందనేసి అంటే అది శ్రీకాకుళంతో సంబంధం ఉన్నటువంటి ప్రాంతమే. శ్రీకాకుళం ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి కళింగ ప్రాంతం నుండే నక్సల్బరీ వచ్చింది. మా కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంది నక్సలైట్ మూవ్మెంట్ లో కూడా తొలినాల్లో వెళ్ళారు. ఇటీవలే ఒక ఆయన అమరుడైనటువంటి సందర్భం. అంటే నేను మా వ్యక్తి కాబట్టి నేను అమరుడు అని అంటున్నాను కాదు, మా భాషలో మేము అమరుడు అంటాం కాబట్టి, అంతేగాని ఏదో నక్సలైట్ గౌరవిస్తున్నటువంటి భావం కాదే. సో ఇవి నేను చిన్నప్పటి నుండి నా సహచరులు కూడా చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు. ఆ తర్వాత సమాజంలోకి వచ్చి ఇవాళ. కానీ ఒకటి తిరుపతిరావు గారు, మీరు అన్నట్లు ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో మార్చి 24 వరకు ఇది నక్సల్స్ రహిత దేశంగా మార్చాలనుకున్నారు. బాగుంది. కానీ ఇప్పుడు కనబడితే కాల్చివేతలు, ఈ ఎన్కౌంటర్ బదులు వాళ్ళను ఇప్పుడు పిలిపించి చేయొచ్చు కదా, అట్లా చర్చలు జరిపొచ్చు కదా. ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ చర్చలు జరిపారు, అప్పట్లో మీకు గుర్తు ఉండొచ్చు. సో రకంగా చర్చల రూపకంగా
వాళ్ళను జనజీవన స్రవంతిలోకి కలిపే విధంగా చేస్తే బాగుండదేమో కదా. అంటే ఖచ్చితంగా మీ ప్రస్తావన మంచి ప్రస్తావన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తొలినాళ్ళలో 2004లో ఆయన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2007 వరకు ఆయన ఒక బాణీలో వెళ్ళాడు, చర్చలు జరిపారు, అన్ని చేశారు. ఆ తర్వాత జరిగింది ఏదో మనకు తెలుసు. ఆయన మళ్ళీ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండగానే నక్సల్స్ మీద మళ్ళీ పోరాటం చేయాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. అంటే ఏమైంది అక్కడ, ఆ విధానం ఫెయిల్ అయింది. సో ఇవాళ అందువల్ల అమిత్ షా గారు 10 సార్లు చెప్పారు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే మీరు లొంగిపోయిన తర్వాత మాత్రమే చర్చలు, మీరు లొంగవు అనేసి అంటే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, పోలీసులు తన పని తాను చేసుకెళ్తారు అన్నట్టుగా కరాఖండిగా చెప్పాల్సి వచ్చింది. ఒక రాజశేఖర రెడ్డి గారి ఎక్స్పీరియన్సే కాదు, అదేమన్నా సత్ఫలితాలు ఇచ్చినట్లయితే దాన్ని ఆధారంగా ఇవాళ మనం మళ్ళీ అమిత్ షా గారు లేకపోయినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవో ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితి లేదు, అది ఫెయిల్ అయింది, ఆ ఫార్ములా ఫెయిల్ అయింది. అది ఎన్కౌంటరే పరిష్కారం అంటారు మీరు? ఎన్కౌంటర్లే పరిష్కారం అంటారు? ఎన్కౌంటర్లు అనేవి తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ సంఘటన తీసుకోండి, విజయవాడలో 50 మంది, అందులో మహిళలు ఉన్నారు ఎక్కువ మంది, 6 తప్పిస్తే మిగతా వాళ్ళందరూ మహిళలే. దీని అర్థం ఏంటి? ఒకవేళ ఎన్కౌంటర్ చేయాలనేసి అంటే ఇవాళ వాళ్ళని పట్టుకునే పోలీసులు నిన్న మొన్న ఎందుకు ఎన్కౌంటర్ చేయలేరు? విజయవాడ వరకు ఏదో ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి విజయవాడకు వచ్చిన వరకు చూస్తూ ఊరుకుంటారా? అది కాదు. హిడ్మా ఎన్కౌంటర్ అంటే అగ్రనేతల తాలూకా ఎన్కౌంటర్లు. ఇప్పుడు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి, ఇవాళ ఆ వ్యవస్థ లేదు. అండ్ ఏదైతే ఆపరేషన్ కగార్ తర్వాత ఏ నాయకుడికి, అగ్రనాయకులు వరుసగా ఇవాళ ఎన్కౌంటర్ అవుతున్నారు, లేదంటే లొంగిపోతున్నారు. ఇవాళ నేను ఒక వీడియో చూశాను, పాప ఆయన 2వ సారి ప్రస్తావించాడు, ఒక మాజీ నక్సలైట్, పేరు నాకు గుర్తురాలేదు, మల్లోలు. ఏమంటే చెప్తున్నాడు, క్లియర్ గా లొంగిపోయింది. ఇవాళ మనకి ప్రజల్లో ఆదరణ లేదని ఆ విషయం ఆయన చెప్పాడు, నేను చెప్పడం కాదు. ప్రజల్లో ఇవాళ మావోయిజానికి, నక్సలిజానికి ఆదరణ లేదు అన్నటువంటి విషయం మాజీ నక్సలైట్లుగా ఆయన లొంగిపోయినటువంటి వ్యక్తిగా ఇవాళ పదే చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ సమాజంలో నేను ఇంకోటి కూడా చెప్తాను, నేను అదే చెప్పాను, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాకుండా అఖిల భారత విద్యార్థి పరిషత్ లో పనిచేసేటప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తులు మేము. ఎందుకు తిరిగే అక్కడ నక్సలైట్లు ఆధారంగాను లేకపోయినట్టయితే మత మార్పిడి ఆధారంగా జరుగుతున్న వాటి కోసం అని చెప్పేసి మేము వ్యతిరేకంగా పనిచేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు సమాజంలో లేవు కదా. ఇప్పుడు సమాజంలో వాళ్ళ ఒక గిరిజనుడు తనకు తానుగా కాలు రెత్తుకొని జీవిస్తున్నటువంటి సందర్భం. ఒకప్పుడు నేను అరకు వెళ్ళినట్లయితే అరకులో ఉన్నటువంటి ఈ పోడు వ్యవసాయానికి సంబంధించి దుంపలు లేకపోతే ఇట్లాంటివే పండించాలి. కాదండి, ఒకటి తిరుపతిరావు గారు ఒక పాయింట్. తిరుపతిరావు గారు వీళ్ళు సిటీ సెంటర్లోకి మీరు అన్నట్లు 50 మంది వరకు మావోయిస్టులు వచ్చి సిటీ సెంటర్లో తలదాచుకున్న దగ్గర ఉన్నారు. వాళ్ళంతా ఇట్లా తీసుకెళ్తున్నారు, పైనుంచి కిందకి ఏంది ఇంతమంది ఈ రకంగా లోపలికి వచ్చారు, సిటీ సెంటర్లకు వచ్చారంటే దీన్ని ఏ రకంగా చూడాలంటే ఇక్కడ ఏమన్నా భద్రతా వైఫల్యం అనుకోవాలా, లేక మరొకటి అనుకోవాలా? ఎప్పటి నుంచి ఉన్నారు అసలు, వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ భద్రతా వైఫల్యం అనేది కాదు. నేను ముందు చెప్పాను, ఒకవేళ ఎన్కౌంటర్లే చేయాలని ప్రభుత్వం తలిస్తే ఇంతవరకు రాలేరు అని. రెండోది ఇక్కడ అది షెల్టర్ జోన్, సేఫ్ షెల్టర్. అంటే నాకు తెలిసి నేను ఇంకా సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుండి రావాలి, ప్రభుత్వం నుండి రావాలి. మేబీ వాళ్ళంతా లొంగిపోవడానికి సిద్ధంగా ఉండడం, మహిళలు ఎక్కువగా ఉండడం కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. అంటే సమాజంలో వాళ్ళు నక్సలైట్లలో ఉన్నారా, లేకపోతే పార్టీల్లో ఉన్నారా, లేకపోతే మామూలు సభ్య సమాజంలో ఉన్నారా అంటే మహిళలకు సంబంధించి కొంత ఆలోచన వేరుగా ఉంటుంది. వాళ్ళ మహిళలు ఎందుకు అనవసరంగా బలవంతాన్ని చనిపోవాలని చెప్పేసి ఆ నక్సలైట్ నాయకులే మీరు కాస్త సమాజంలోకి వెళ్ళండి, దానికి సమయము లొంగిపోవాలంటే కూడా దానికి ఒక ప్రక్రియ ఉంటది కదా. ఏదో ఉత్పుణ్యానికి వచ్చి నేను లొంగిపోతాను అనేసి అంటే అక్కడ ఉన్న ఎవడో కొంచెం ఆవేశపడినటువంటి పోలీసుడు ఈ నక్సలైట్ దొరికాడని కాల్చి పారిస్తే చచ్చిపోతాను. నేనేంటి సీరియస్ గా తీసుకోకపోయినా కొన్ని ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు దర్యాప్తులో బయటపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ముందే గెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఒకటైతే మాత్రం రాజేష్ గారు కాదు, మొమెంట్ బలంగా ఉండేటప్పుడు కూడా ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డరు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కి సంబంధించి
ఏదన్నా మూమెంట్ అంటే పోలీస్ మూమెంట్ కనుక లేకపోతే ఇవి ఎక్కువ ఉండేటప్పుడు నక్సలైట్లు సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నగరాలనే ఎంచుకునేవాళ్ళు. అంటే మీరు అనేది కరెక్టే. ఈ మధ్యలో కూడా అక్కడ కాదండి, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో కూడా బాగా ఈ అంటే స్ట్రిక్ట్ అయిపోయింది అక్కడ. ఆపరేషన్స్ అక్కడ జరిపేవాళ్ళు, షెల్టర్స్ మాత్రం ఆంధ్రాలోనే ఉండేవి. ఎందుకంటే మేము దగ్గర నుండి చూసిన వాళ్ళు, మా సహచరులు అందులో ఉన్నవాళ్ళు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళందరూ సమాజంలో కూల్చేశారు. అయితే ఏదైనప్పటికీ ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తోని ఈ మహిళలకు ఉన్నటువంటి నక్సలైట్ ఎన్కౌంటర్ కి కంపేర్ చేయడానికి ఉండదు. అగ్రనేతలకు సంబంధించి ఉన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంటుంది ఖచ్చితంగా, అది వేరే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూమెంట్ లో ఉన్నటువంటి అగ్రనేతలు వాళ్ళు లొంగిపోయిన తర్వాత కూడా సభ్య సమాజంలో ఉండడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరండి. నాకు తెలిసినంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. అలా అని చెప్పి చట్టాలని కాదు అక్కడ. కాకపోతే ఇప్పుడు ఇవాళ కాంటెక్స్ట్ లో ఈ మహిళలకి మనం ఆ హిడ్మాకి ఆ కంపారిజన్ చేస్తున్నప్పుడు వీళ్ళ పరిస్థితి వేరు, ఆయన పరిస్థితి వేరు. తర్వాత హిడ్మా అన్నటువంటి వ్యక్తి ఎంతమంది పోలీసుల్ని పొట్టబెట్టుకున్నాడు అనేది కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. అవును, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక సందర్భంలో 110 మంది పోలీసులు ఆయన దీనికి బలైపోయారు అన్నటువంటి విషయం ఇవాళ వచ్చింది. ఒక సందర్భంలో 16 మంది అంట, ఒక సందర్భంలో 65 మంది అంట పోలీసులు. ఎవరి ప్రాణాలు అంటే వాళ్ళు భార్య బిడ్డలను పోషించుకోవడానికే కదా వాళ్ళు పోలీసు ఉద్యోగంకి వెళ్ళింది. మరి వాళ్ళు బలి తీసుకునేటప్పుడు లేదు. ఇవాళ ఇవన్నీ ఒక అంశాలు, ఇవన్నీ ఎలా ఉంటాయని అంటే పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే ఏదైనా తెలుస్తుంది. మళ్ళీ వస్తాను తిరుపతి. రామ్మోహన్ రావు గారు, ఒక పాయింట్, ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ అయిపోయింది. ఇతను ఈ కమాండ్లో, మావోయిస్ట్ కమాండ్ కంట్రోల్లో, కమాండ్ టీంలో ఒక ఏమనంటే ఆయన ఒక కీ రోల్ కమాండ్. సో అతన్నే చంపేస్తారు కాబట్టి ఇక మావోయిస్ట్ పార్టీ అనేది ఇక తుడిచిపెట్టుకోబోతుంది అనే ఒక కామెంట్స్ వస్తున్నాయి. బాగా నిజంగా పరిస్థితి ఉంటుందా? మరో హిడ్మా పుట్టుకరాడన్న గ్యారంటీ ఏమైనా ఉందా? సో దీంతో ఏంటి పార్టీ అనేది కనుమరుగైపోతుందా? ఏదైతే నియంత్రణ ఆపరేషన్ కగార్ అనేది ఉందో అది మార్చి 24కి పూర్తి మావోయిస్ట్ అనేవాళ్ళు లేకుండా చేయాలి అనేది కేంద్రము ఆలోచిస్తున్నారు. సో ఈ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? రాజేష్ గారు, మీకు అలాగే మిత్రుడు తిరుపతిరావు గారికి, ఛానల్లోని మిత్రులందరూ నమస్కారం. నమస్తే. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, అందరూ ఒప్పుకోవాల్సింది. రాజ్యాంగబద్ధంగా జీవించాలంటే ప్రజాస్వామ్యయుతంగా జీవించాలి, హింసకు తావులేదు. వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం అనేది ఎప్పుడైనా తప్పే. నక్సలైట్లు చేసిన తప్పే, ప్రభుత్వం చేసిన తప్పే, రెండండి. ఇప్పుడు వాళ్ళు వ్యక్తి నిర్మూలన సిద్ధాంతాన్ని పట్టుకొని నక్సలిజం నక్సల్బరి మొదలైంది. మనకు ఇంతకుముందు తిరుపతిరావు గారు చాలా బాగా వివరించారు. అక్కడ మనకు పశ్చిమ బెంగాల్ మొదలైతే మొట్టమొదలు అనుకుంది పంచాది కృష్ణమూర్తి గారి నుంచి మొదలుకొని మనకు ఉత్తరాంధ్రలో మొదలైంది. తర్వాత తెలంగాణలో ఆయా పరిస్థితులను బట్టి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ తీవ్రవాదం ఉంటుందని ఇప్పుడు నేను చెప్పింది కాదు. ఎవరన్నారు? ఏనాడో బిల్ క్లింటన్ ఒక వ్యాసం రాశారు. అది ముస్లిం తీవ్రవాదం కావచ్చు, మతతత్వ తీవ్రవాదం కావచ్చు, లేకుంటే ఏదైనా పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ ఆ తీవ్రవాదం ప్రబలుతుందని మాట రాశారు. దాన్ని అంగీకరిస్తున్నాం మనం. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఎందుకు లేదు, దుబాయ్లో ఎందుకు లేదు తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం? ఏ పేద దేశాలను అక్కడి నుంచి పొందాయి. అంటే మతతత్వ తీవ్రవాదమైన, వామపక్ష తీవ్రవాదమైన, వ్యక్తిని నిర్మూలన అనేది తప్పు ఎప్పుడైనా సరే. అది రెండింటి, కానీ రెండు వేరువేరుగా చూడాలంటున్నాడు. మతతత్వ తీవ్రవాదంలో పిచ్చివాడి చేతిలో రాయేది. మంచో చెడ్డు తప్పు జరుగుతుంది కాదంటలేను, మావోయిస్టులు అందరూ మంచోళ్ళు అంటలేదు. నేను గిరిజనులు చంపిన సందర్భాలు, ఇన్ఫార్మల్ లెవెల్ మీద రకరకాల హింస చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాజ్య హింసకు ప్రైవేట్ హింసకు తేడా చూడాలంటే స్పష్టంగా. మీరు అన్నారు, ఒక ప్రశ్న అడిగారు, ఇక్కడికి ముగిసిపోద్దాని. ఆర్థిక అసమానతలు ఎట్లాగే ఉన్నంత కాలం, సమాజంలో కనపడిన శత్రువు దోపిడీ చేస్తున్నంత కాలం, ఉత్పత్తి వనరులన్నీ ఒకే వర్గం చేతిలో ఉన్నంత కాలం ఖచ్చితంగా మావోయిజాన్ని నిర్మూలించలేరు ఎవరు అంటున్నాను. నేను మనుషులు చంపుతాం, ఇప్పుడు వాళ్ళ తప్పదే కదా. నక్సలైట్ చేస్తున్న పని ఏంది? వ్యక్తి నిర్మూలన, పోలీసులు చంపుతాం, వీళ్ళు డిఫెన్స్ అఫెన్స్ జరుగుతుంది. అసలు పోరాటం పోయినాయి. ఇప్పుడు తిరుపతి గారు బాగా తెలుసు, ఆ ప్రాంతాల్లో గతంలో పోరాటాలు ఉండేవి, ప్రజా పోరాటాలు ఉండేవి. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు? నక్సలైట్ ఏమో పోలీసులు చంపుతుంటారు, పోలీసులు నక్సలైట్ చంపుతుంటారు. ఇదే కదా ఈ పోరాటంలో అసలు ప్రజలు ఎక్కడ ఉన్నారు అంటున్నాను. ఇద్దరి మధ్యన ప్రజలు నలిగిపోయారు కూడా అంటున్నాను. ఎందుకంటే రాజేష్ గారు, తిరుపతి రావు గారు చెప్పినట్టు నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. నేను 9 ఏళ్ళు ఈనాడు చేశాను. మా తెలంగాణ ప్రాంతంలో మొత్తం అంతా కూడా మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు పోలీసులు ఒప్పుకోవాలి. మేము వాళ్ళు పిలిస్తే నక్సలైట్తో ఇంటర్వ్యూ చేసి వచ్చేవాళ్ళం. స్పష్టంగా మన విలేకరులు, మనకు సోర్స్ ఆఫ్ మన న్యూస్ మనకు చెప్పడానికి అవసరం లేదు కదా, చేసేవాళ్ళం.
కనుక మావోయిస్టులు దగ్గరగా చూసిన వాళ్ళు వాళ్ళ భావజాలం వ్యతిరేకించినా అనుకూలించినా మనం ఆ పనిలో ఉండం కదా. అట్లానే ఏమంటున్నానంటే షెల్టర్ జోన్ గా వాడుకునే క్రమంలో ప్రతిసారి కూడా తెలంగాణలో యాక్టివిటీ చేస్తే ఆంధ్రలో షెల్టర్ జోన్ వాడుకునేవారు. ముఖ్యంగా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఛత్తీస్గఢ్ కానీ అసలు అన్నిటికంటే ముఖ్యం నల్లమల అడవుల్లో ఎక్కువ మంది ఉండేవారు కదా. అవును, రాజశేఖర రెడ్డి గారు చర్చలకు పిలిచారు, చర్చలు పిలిచి మోసం కూడా చేసిండ్రు ఆయన. చర్చలు పిలిచి రెండు వాళ్ళ ఆసుబాసులు తెలుసుకున్నాక అందరినీ హననం చేశారు. అందులో ఇప్పుడు నల్లమల ఉన్నా ఎక్కడన్నా. అవును, వాళ్ళ ఆలోచన ఏంటిది, తిరుపతి టు పశుపతి. తిరుపతి అంటే వెంకటేశ్వరుడు అంటే మనకు చిత్తూరు జిల్లా నుంచి ఎక్కడ దాకా, నేపాల్ దాకా. నేపాల్ లాంటి ప్రజంట లాంటి వాళ్ళు నేపాల్లో లొంగిపోయి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదంతా వేరే, మళ్ళీ పడిపోయారు, నిలబడుతున్నారు, అది వేరే. కానీ ఏదైతే తిరుపతి టు పశుపతి అంటే పశుపతిలో మారిన తిరుపతిలో మారిన రెండు అయింది, మధ్యన మిగిలిపోయింది. అందుకనే ఇవాళ మెల్లమెల్లగా నక్సలైట్లు ఆవాసమైన ప్రాంతాలు తగ్గినాయి, చాలా వరకు తక్కువైనాయి. దానికి కారణం చెప్తాను. సామాజిక ఆర్థిక అసమానతలు అట్లాగే ఉన్నాయి, కానీ దోపిడీ స్వరూపం మారింది అంటున్నాను. దోపిడీ స్వరూపం ఎట్లా మారుతుంది కనబడించే గతంలో. కానీ ఒకటండి రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి నిన్న మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడారు. ముందుగా ఈ అర్బన్ మావోయిస్టులు ఉన్నారు, వీళ్ళ వల్లనే వీళ్ళు చనిపోతారు. ఈ అర్బన్ మావోయిస్టులు ఎవరండి అసలు? చెప్తాను, కొంచెం నా ఫ్లో అని ఇక్కడ చెప్తాను, రాజేష్ గారిని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే కనపడని చెయ్యో నాటకం ఆడుతుంది. గతంలో కార్మికుడు యజమాని కనపడేవాడు, గతంలో భూస్వామి మన వ్యవసాయ కూలి కనపడేవాడు. ఇప్పుడు అది పోయింది. మీకు దోపిడీ స్వరూపం మారినాక ఎదురు శత్రువు ఎవడో తెలుస్తలేదు. మనకి ఎల్పిజి కల్చర్ వచ్చిన తర్వాత, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత శత్రువు కనపడాడు ఒకటి. రెండవది నియో రిచ్ పెరిగింది మన భారతదేశంలో. ముఖ్యంగా పరిస్థితులు మారినాయి. ఒక్క పైసా ఆర్టీసీ వాళ్ళు పెంచితే, నేను మరిచెన్నారెడ్డి గారు, నేను జర్నలిస్ట్ గా, ఆయనేమో రాజకీయ నాయకుడిగా జూబ్లీ బస్ స్టేషన్ ముందు సికింద్రాబాద్ లో రాత్రి అంతా పడుకున్నాం అడ్డంగా, బస్సులకు అడ్డంగా. ఇప్పుడు 10 రూపాయలు మొన్న పెంచారు. ఎవరైనా ఒక్క బయటకు వచ్చిండ్రా అంటే? ఆర్థిక స్థితిగతులు మారిన తర్వాత ఇవాళ కెరీర్ గైడ్, ఎవరికి వారు కెరీర్, చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అనుకున్నాక ప్రజా ఉద్యమాలు లేవు. ఇవాళ యువజన సంఘం స్థాపించడం తిరుపతిరావు గారిని ప్రయత్నం చేస్తే శ్రీకాకుళం జిల్లాలో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ కెరీర్ చూసుకుంటున్నారు. కనుక దోపిడీ స్వరూపం మారినప్పుడు ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటది. ఆర్థిక వనరులు మారినప్పుడు కూడా ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటది. అయితే దీన్ని గమనించకుండా వాళ్ళు ఇంకా పాత పద్ధతిలోనే 1942 పద్ధతులు పోతున్నారు. వాళ్ళ మావోయిస్టు ఉద్యమం మొదలు నక్సల్వారీ ఉద్యమం మొదలు 60 ఏళ్ళు అవుతుందండి. 1967 ఇవాళ ఇంకొక 2 ఏళ్ళు 60 ఏళ్ళు కదా. 6 దశాబ్దాలుగా కొనసాగించిన అప్ అండ్ డౌన్ చూశారు, అన్ని చూశారు. కానీ నేను ఎప్పుడు ఏమంటున్నానంటే కొంచెం మతతత్వ ఉద్యమ తీవ్రవాదానికి, మావోయిస్ట్ తీవ్రవాదానికి తేడా చూడమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మీరు ఎప్పుడు కూడా ప్రైవేట్ హింస ఉంటుంది. మన పిల్లలు, నేను ఇంతకుముందు తిరుపతిరావు గారితో కూడా అదే అన్నానండి, ఏంటంటే ఎందుకు ఈ శాంతి చర్చలతోటి ఈ సాల్వ్ చేయొచ్చు కదా. చర్చలు అంటే మన తిరుపతిరావు గారు అనే అవుతుంది. చర్చలు అంటే ఆయుధాలు విడిచిపెట్టి కదా చర్చలు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆనాడంతే ఆయుధాలు విడిచిపెట్టి కొద్ది రోజులు వచ్చారు. నేను ఆ రిపోర్టింగ్ చేసిన వాడిని అప్పుడు రాజశేఖర టైంలో హైదరాబాద్ లో. నేను ఏమంటున్నానంటే, అప్పుడు తర్వాత పరిణామాలు చూసినాం కదా, మనం ఆసుపాసులు కనుక్కుని చంపేసింది కదా వాళ్ళని, వాళ్ళకి నష్టం జరిగింది. వాళ్ళు ఎట్లా నమ్ముతారు ఈ ప్రభుత్వాన్ని? ఒకటి. రెండో చెప్తున్నా, ప్రైవేట్ హింసను దేంతో పోలుస్తారంటే, మన ఇంట్లో పిల్లలు ఏదైనా ఇవ్వకపోతే చేతిలో ఉన్న గ్లాసో చెంపో విసిరి కొడతారండి. పోరని బట్టి బండ కొట్టినంటే కొడతామా మనం? మన పిల్లవాడిని మనం సంపాదించుకుని వద్దురా, ఇది తప్పు అంటాం కదా. మన భారతదేశ పౌరుడు. అదే నేనంటే ఆపరేషన్ సింధు విదేశీ మనకు మతతత్వ ఉగ్రవాదం. దీన్ని రెండు వేరు వేరు చూడాలి. లోకనాథం గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ రావు గారు ప్లీజ్. మళ్ళీ లోకనాథం గారు, నా ఆడియో వినపడుతుందా? సిపిఎం నుంచి లోకనాథ్ గారు, నా ఆడియో వినపడుతుందా? మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయరా? మీరు మ్యూట్లో ఉన్నారండి, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ మావోయిస్ట్ ఎన్కౌంటర్ దానిపైన. లోకనాథం గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేయరా? రైట్, ప్లీజ్ సార్ ఒకసారి చెక్ చేయండి. రామారావు గారు ప్లీజ్. అదే ఈ బండి సంజయ్ గారి కామెంట్స్ పైన చెప్తాను. ఎందుకంటే బండి సంజయ్ గారి కామెంట్ ను పట్టుకుంటే మనకు ఇంకో ఫలితాలు ఇంకో రకంగా మాట్లాడితే, నేను తిరుపతి గారు పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా కాదు సమస్య. ఏమంటే ఒక కామెంట్ ని బట్టి కాకుండా జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు తిరుపతి రావు గారు చాలా వైస్ మ్యాన్, చాలా బాగా వివరించారు. అట్లా పోతాం. ఏమంటే ఒకరి కామెంట్ పట్టుకొని పోతే ఇంకో రకంగా. కేంద్ర మంత్రి కదండి మీరు, అట్లా అంటారు. తిరుపతి రావు గారు, మన రాజేష్ గారు నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ ఏమైందంటే, ప్రైవేట్ హింసకు రాజ్య హింసకు తేడా చూడాలంటున్నాను. ఆపరేషన్ కాగాను నేను వ్యతిరేకిస్తున్నాను, కానీ వాళ్ళ హింసను సమర్థిస్తారండి. ఇవాళ జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ హింసకు ప్రతిహింస చేయడం సరైనది కాదు. కానీ వాళ్ళు పట్టుబడాలి అంటే రెండు రకాలు. ఇంతకుముందు వాళ్ళ ఎస్పీ ప్రకటన చేశారు కదా, దాన్ని ఆహ్వానిస్తున్నాడు.
మొన్నటిదాకా ఇదివరకు అయితే ఇప్పుడు మనకు ఏం చేసేవాళ్ళు లొంగిపోదామంటే తిరుపతి రావు గారు లాంటి వాళ్ళ మన రాజకీయ నాయకులతోనో మాలాంటి జర్నలిస్టులతోనో వాళ్ళు సంప్రదింపులు చేసి డైరెక్ట్ ఎస్పీ దగ్గర తీసుకెళ్ళండి సార్, మేము కింది వాళ్ళు చంపేస్తారు. ఇంతకుముందు తిరుపతి రావు గారు బాగా చెప్పారు, చంపేస్తారు మమ్మల్ని తీసుకెళ్ళండి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ వయా మీడియా పోయింది కదా. ఇప్పుడు ఏమైంది, ఆపరేషన్ కాగానే జరుగుతుంది, పోలీసులకు అక్కడికి ఆదేశాలు ఇవ్వలేరు, వాళ్ళు ఎవరు కనపడితే కాల్ చేస్తున్నారు. అందుకని హిడ్మా చనిపోయింది. హిడ్మాను చంపిందా చచ్చిపోయిందా అనే దానికి చెప్తున్నాను, ఇద్దరు పొరపాట్లు చేశారు. నేను చాలా వార్తలు రాసిన వాళ్ళని చెప్తున్నాను. ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు ఏ ఎన్కౌంటర్ అనే ఫేక్ ఎన్కౌంటర్ అనేవాళ్ళు మొన్నటిదాకా. పోలీసులు కట్టుకథ. ఆఖరికి పోలీసులు ఏం చేశారు, మీరు ఒక తుపాకీ గురించి అడిగారు కదా, నాకు అప్పుడు అదే ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ చచ్చిపోయిన వాడు ఉరుకుతూ పరిగెత్తు చచ్చిపోయిన వాడికి చేతిలో ఆయుధం ఉంటుంది, ఎక్కడైనా ఓ పుస్తకం ఉంటుంది చేతిలో, అంబేద్కర్ కు పుస్తకం ఉంటుంది చేతిలో, కానీ సాహిత్యం ఒక చేతిలో, తుపాకీ ఒక చేతిలో ఉండి వాళ్ళ మరణాలు. ఒక నిమిషం రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ రామ్మోహన్ రావు ఒక్క నిమిషం ఒకసారి. లోక్నాథ్ గారు వినపడుతుందండి? లోక్నాథ్ గారు వినపడుతుందండి ఆడియో నాది? మ్యూట్ చేయండి లోక్నాథ్ గారు, మీరు మ్యూట్ తీయరా, అన్మ్యూట్ చేయరా? ఒకసారి మాట్లాడేది లోక్నాథం గారు, ఒకసారి మాట్లాడరా? హలో, మాట్లాడండి లోక్నాథ్ గారు, మాట్లాడండి ప్లీజ్. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సైట్ల మీద ఎన్కౌంటర్ చేయడం పచ్చి దుర్మార్గమైనది. నిన్న హెడ్మా సంబంధించిన దాంట్లో కూడా ఆయన్ని ఎన్కౌంటర్ చేయటం అనేది ఖచ్చితంగా జరిగిన ఎన్కౌంటర్లన్నిటికీ విచారణ జరపాలి, ప్రధానంగా ప్రధాన న్యాయమూర్తి చేత. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపున ఉగ్రవాదం పేరుతో ఇవి ఆపరేషన్ కగారు దాని మీద దాడులు చేయడం, ఎన్కౌంటర్లు చేయడం చట్ట వ్యతిరేకమైంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా దొరికితే వెంటనే తీసుకొచ్చి విచారణ జరిపి చట్టం ప్రకారంగా శిక్షించాలి తప్ప ఇది ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సిన స్థితి వస్తుందనేది మనం స్పష్టం. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళు ఒక అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు, శాంతి చర్చలు చేయాలని. ఈరోజు మనం ఉగ్రవాదులతో అనేక సందర్భాల్లో శాంతి చర్చలు జరుపుతున్నాం, పక్కనున్న పాకిస్తాన్తోని మిగతా వాళ్ళతోని మనం చర్చలు జరుపుతున్నాం. నక్సలతో చర్చలు జరపడానికి ఎందుకు భేషజాలు ఉండడం? ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏకపక్షంగా కొన్ని నిర్ణయాలు చేసి ఏదో రకంగా వామపక్ష తీవ్రవాదం ఉంది, వీళ్ళ వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అనేది తీసుకొస్తున్నారు. ఇది సరైంది కాదు అనేది మేము భావిస్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు చేస్తుంది ఏంటి, సహజ వనరుల మీద ఈరోజు అదానీ అంబానీ వాళ్ళు కన్నుపడింది కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళందరూ తీవ్రవాదులుగానే కనిపిస్తున్న స్థితి ఈరోజు ఉంది. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో కానీ లేదు మిగతా గిరిజన ప్రాంతాల్లో అనేక వనరుల మీద ఈరోజు వాళ్ళు పోట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో అనేక అంశాలు దీనిలో లోకనాథం గారు ఒక పాయింట్ ఇక్కడ. లోకనాథం గారు, మీరు అన్నట్లు ఎక్కడెక్కడో పాకిస్తాన్ నుంచి చర్చలు జరుపుతున్నారు, శాంతి చర్చ. ఇప్పుడు సో గతంలో కూడా ఇక్కడ చర్చలు జరిపిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం కదా. లోకనాథం గారు సార్ ఏంటండి, ఇప్పుడు మీరు అంటున్నారు శాంతి చర్చలు జరపాలి కదా, ఇది ఎన్కౌంటర్లే పరిష్కారం కాదు కదా అనే విధంగా మీరు అంటున్నారు కదా. గతంలో కూడా మనం చూసాం, చర్చలు జరిపిన పరిస్థితులు మనం చూసాం. గతంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్న తర్వాత జరిగిన పరిణామాలు, చర్చలు జరిపారు, తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఆయుధాలు విడలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు సేమదా. సో వీళ్ళు ఆ పరిస్థితి లేదు కదా అని అంటున్నారు కదా. ఎందుకు పరిస్థితి అండి, ప్రభుత్వం వైపు నుండి శాంతి చర్చలు దేనికోసం ఉభయలు ఖచ్చితంగా సహనం పాటించాలి. చేసిన చర్చలు ఏంటి, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారితో చర్చించినప్పుడు కూడా ఉభయలో ఉల్లంఘించారు. ఇటు ప్రభుత్వం నుండి ఉల్లంఘన జరిగింది, ఇటు నక్సల్స్ వైపు నుండి కూడా ఉల్లంఘన జరిగింది. ఒకవైపున శాంతి చర్చలు అంటే ఉభయలు కూర్చొని మాట్లాడుకొని ఏ అంశాల మీద ఏకాభిప్రాయం వచ్చింది, ఏ అంశాలని విభేదిస్తున్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి మళ్ళీ ఎన్కౌంటర్లు చేస్తే ఎవరి స్టాండ్లో వాళ్ళు ఉంటే అనేక అంశాలు ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతి చర్చలు అనేది ప్రజలకు ఉపయోగపడే చర్చలుగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడే చర్చలుగా ఉండాలి. ఈ అనేక అంశాలు దీనిలో ముడిపడి ఉన్నాయనేది స్పష్టంగా నా అభిప్రాయం. అంటే ఒకటండి లోకనాథ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ మరొక ఈ రోజు అంతా కూడా ఒక చర్చ కూడా జరిగింది. అంటే వీళ్ళు యాక్చువల్ లొంగిపోవడానికి వచ్చారు, సో వీళ్ళను
ఎన్కౌంటర్ చేశారు అనే విధంగా కామెంట్ చేస్తుంది. నిజమేనా? అలాంటి పరిస్థితి ఉండే వీళ్ళంతా లొంగిపోవడానికి ఇంతమంది వచ్చారా అనుకోవచ్చా? ఇప్పుడు అవన్నీ లొంగిపోయారా లేకపోతే అనేక అంశాలు ఈరోజు పేపర్లో వచ్చాయి. వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకమైన కథనాలు రాశాయి. ఆ కథనాలు బట్టి మనమేమి నిర్ధారణ రాలేము. వాళ్ళు అధికార ప్రతినిధులు ఎవరైనా ఒక లేఖ బయటికి పంపిస్తే దాన్ని బట్టి ఒక నిర్ధారణ చేయొచ్చు. ఒక అంశం ఏంటంటే ప్రభుత్వం నిర్బంధకాండ అనేది విధృతం చేస్తా ఉంది. ఉధృతం చేయటమే కాదు, ఎవరు దొరికితే వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తూ ఉంది. లొంగిపోయిన వాళ్ళకి జాగ్రత్తగా కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దేనికోసం అనేది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి కదా. కాబట్టి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఉభయలు సహనంతో వ్యవహరించడం, అట్లాగే శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించడం. మూడవ అంశం ప్రభుత్వం వైపు నుండే ఎక్కువ బాధ్యత తీసుకోవాలనేది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఒకటండి లోకనాథం గారు, ఇప్పుడు ఇడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. సో ఇక దాదాపు మావోయిస్టు పార్టీ అనేది కనుమరుగైపోతుంది అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఏమంటారు అలజడి అయితే మొదలైంది, ఉన్న వాళ్ళు ఒక భయం మొదలైపోయింది అనే విధంగా తెలుస్తుంది. నిజంగా పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఒక విషయం మన అర్థం. ఇప్పుడు రష్యాలో సోషలిజం పోతే సోషలిజం పోయిందని రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్క్సిజం లెనినిజం అనేది ఒక సిద్ధాంతం, సైన్స్. కాబట్టి కొంతమందిని ఎన్కౌంటర్ చేస్తానో లేకపోతే నిర్బంధ కారణం చేస్తానో అయ్యేది కాదు. ఎందుకంటే రోజుకు అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. అసమానతలు దాని మీద ఉద్యమాలు ఎవరైనా చేపట్టాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టాండ్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరిద్దరు ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన, లేదు ఇంకొక అంశాలు ముందుకు తీసుకొచ్చినంత మాత్రాన పోతుంది అనేది కాదు. అసమానతలు పోవాలి ముందు. అది దేనికోసం వాళ్ళు చేస్తుంది? సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి దరిద్రం, నిరుద్యోగం ఇవన్నీ పెరుగుతూ ఉంది. కొంతమంది కోటీశ్వరులు, కొంతమంది పేదలు దరిద్రులు అయిపోతున్నారు. మన భారతదేశం యొక్క లెక్కలు ఇటీవల కాలంలో తీశారు. ఆఖరిలో 131 దేశంగా భారతదేశం ఉంది. ఇవన్నీ అంశాలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పిన కొంతమంది వాదనలు, నలుగురికి చంపేస్తాను, లాఠీ చార్జ్ చేస్తాను, సిద్ధాంతం పక్కకు పోతుంది అనేది కాదు. ఒక అంశం ఏంటంటే మనం ఆలోచించాల్సిందంటే ఇది వ్యక్తుల మీద ఆధారపడేది కాదు, సమాజ అంశాలకు సంబంధించి అనేక విషయాలు దీనిలో ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటికీ ఆలోచించాల్సిందంటే కేంద్ర ప్రభుత్వం నుండి శాంతి చర్చలకి వాళ్ళు ఏ అంశాల మీద పెట్టాలని, ఆ సందర్భంగా షరతులు విధించాల్సిన అవసరం కూడా ఏం లేదనేది. సో మీరు అన్నట్లు ఏంటంటే ఒక హెడ్మా పోతే ఇంకా ఉంటారు, పుట్టుకొస్తారనే విధంగా కామెంట్ చేశారు. ఏమని తిరుపతిరావు గారు చెప్పండి రాజేష్, ఏం చెప్తారు? అంటే ఒక ఈ ఇజం అంటారు కదా, ఈ ఇజం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఆ విధంగానే మాట్లాడతారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడో ఈ నక్సలైట్లు ఇప్పుడు ఎలాగైతే మళ్ళీ జనజీవన సంస్థలోకి వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఇందా చెప్పాను కదా ఒక వ్యక్తి పేరు, ఇక అట్లా ఆ విధంగా మళ్ళీ మాట్లాడాల్సిందే. వాళ్ళని తప్పుపట్టు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ వారికి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అర్ధరహితం. ఎప్పుడో 1965లో నేను పుట్టే టైంలో ప్రారంభమైనటువంటి నక్సలిజం, ఆ వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంతర్జాతీయంగా దేశం ఉన్నటువంటి పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి జనాభా, పేదరికం రేటు ఈ 130 స్థానంలో ఉంది. ఆకలి ఎవరి వాళ్ళ ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారు. చూపించమని ఆకలి అంటే దానికి ఏమన్నా ఒక నిర్వచనం ఏమన్నా పర్ఫెక్ట్ గా ఇవ్వగలరా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా వచ్చినటువంటి ఒక మూమెంట్, అది నక్సలిజం అవ్వచ్చు, లేదా సోషలిజం అవ్వచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పరిస్థితులు వేరు. కాలం చెల్లిందనే నేను చెప్తా. ఎందుకు అని నేను అదే చెప్తున్నాను. ఇందాక నేను నిన్న కాక మొన్న నేను ఏదైతే అరకు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తాండాల్లో తిరిగినటువంటి సందర్భంలో నేను చెప్పాను, ఒకప్పుడు దుంపలు పండించుకొని అమ్మేటువంటి వ్యక్తులు ఇవాళ మిరియాలు పండించి అమ్ముతున్నారండి. దానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మిరియాలు చెట్ల మీద పాకడానికి అవసరమైనటువంటి చెట్లు ఎక్కడి నుండో తెచ్చి ఇవాళ కొండల మీద పెంచినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఒక మిరియాల రైతు, నా కార్యకర్తే ఒక మిరియాల రైతు 6 లక్షల రూపాయలకి మిరియాలు అమ్మాడు. ఎక్కడ? కొండ మీద. మరి ఒకప్పుడు అదే రైతు అదే పొలంలో ఇష్టం వచ్చినట్టుగా ఈ పోడు వ్యవసాయం చేసుకుంటే తినడానికి సరిపోయేది కాదు. ఇవాళ 6 లక్షల రూపాయలకి మిరియాలు అమ్మాడు.
అదే విధంగా ఒక రైతు కాఫీ అమ్మాడు, 5 లక్షల రూపాయలకి కాఫీ అమ్మాడు. సో ఆ రోజుకి ఈ రోజుకి ఒకేలాగా, అంటే మనిషి నేను జన్మతహా వచ్చినటువంటి గుణాలు నేను ఒక 80 సంవత్సరాల వరకు ఉంటాయి అనడంలో తప్పేమీ లేదు, అది వేరే విషయం. ఆలోచన కాదండి తిరుపతిరావు గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రజల ఆలోచన ఇప్పుడు తిరుపతిరావు గారు మిరియాల గురించే చెప్తున్నారు, కాఫీ గురించే చెప్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజు కూడా ఏజెన్సీ ప్రాంతంలో తిరుపతిరావు గారికి ఎంత ఉందో అవగాహన నాకు తెలియదు, కానీ నేను దాదాపు విశాఖపట్నంలో ఉండే 244 పంచాయతీలకు నేను తిరిగాను. రోడ్లు లేని ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. దేశంలో ఈరోజు 74% మంది చదువుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో 26% ముంచుంపుట్లోని జీమాడుగుల్లో ఉన్నారు. అదే కాదు, కాఫీ పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మిరియాలు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. రోజు డోలీ మాత్రం ఆగండి, మళ్ళీ మాట్లాడతారు కానీ మాట్లాడండి తిరుపతిరావు. ఒక నిమిషం లోకనాథ్ గారు మీరే మాట్లాడారు ప్లీజ్. దేశంలో లేదా అరకు ప్రాంతంలో పూర్తిగా పేదరికం సమసిపోయిందని చెప్పి నేను చెప్పినట్లయితే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ కూడా గిరిజన సంఘాలకు సంబంధించి ప్రత్యేక స్కీములు, ప్రత్యేక పథకాలు, ప్రత్యేక అభివృద్ధి పథకాలు చేయాల్సిన పని లేదు కదా. ముగిసిపోయిన అంశం చెప్పట్లా. మీరు చెప్పినటువంటి అక్షరాస్యతలో కానీ ముందుకొచ్చింది, ఆలోచనలో కానీ ముందుకొచ్చారు. దానికి నిదర్శనం నక్సలిజానికి సంబంధించి నక్సలిస్టులుగా వెళ్ళడానికి సిద్ధమైనటువంటి యువత ఇవాళ తగ్గింది. మీరు కావాలంటే సర్వే చేద్దాం, మీకు తెలుసు కదా. నేను చెప్పేది అదనమాట, పూర్తిగా సమస్య పోయిందని చెప్పట్లా. పైపెచ్చు ఇవాళ మీరు అన్నటువంటి రోడ్లు ఉండట్లేదు అనేసి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నిన్న కాక మొన్న తిరిగి వచ్చాను నేను. సరే రోజు తిరిగేటోడిని కాదు, అప్పుడప్పుడు తిరిగేటోడే, మీరు రోజు తిరిగేటోడే, నేను అంగీకరిస్తాను. తిరుపతిరావు గారు మీరు కేవలం ఈ ప్రాంతానికే వెళ్ళినట్లున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనకు చెప్పినట్లు మీరు ఏదో 2 ప్రాంతాలు తిరిగారు, ఇక్కడ అంతా బాగుంది అంటున్నారు. కానీ లోకరత్నం గారు చెప్తున్నారు కదా, నేను దాదాపు చాలా తిరిగానండి, చాలా ప్రాంతాలు తిరిగాను, అవి చూడండి అని. అది ఇప్పుడు రాజేష్ గారు నేను చెప్పేది, అన్నం ఉడికింది అనేసి అంటే కుండ మొత్తం చేతితో పట్టుకొని చెప్పరండి. ఒక ప్రాంతం తిరిగినా కొంత అవగాహన వస్తుంది. పైపెచ్చు వారు కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని స్కేల్స్ నే ఫాలో అయ్యి చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ ఎలా ఉందో, లేకపోతే ముంపు మండలాలు ఎలా ఉందో, లేకపోతే భద్రాచలం అవతల తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా గతంలో కంటే మెరుగైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. చెప్తున్నా, కావాలంటే ఛాలెంజ్ చేయండి. అప్పట్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఇవాళ యువత నుండి నక్సలిజం వైపు ఉందా? ఒకటే ప్రశ్న చెప్పాలండి. లోకనాథం గారి సమాధానం, వాళ్ళు తిరిగారు కదా ఆ రోజుల్లో ఉన్నటువంటి నేను ముందే చెప్పాను, నా సహచరులు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా నుండి ఏదైతే పెద్దలు చెప్పినట్టుగా కొన్ని పేర్లు కూడా చెప్పారు వారు. దానికి సంబంధించినటువంటి ఆలోచన నేపథ్యంలో దగ్గరగా ఉండి నేను చెప్తున్నా. ఇవాళ అదే రోజు అంటే నక్సల్ మరి పుట్టినటువంటి సందర్భంలో అగ్రనాయకులుగా వెళ్ళినటువంటి ప్రాంతంలో ఇవాళ ఒక్క కార్యకర్తగా కూడా ఎవడ వెళ్ళడానికి సిద్ధంగా లేడే. ఉన్న వాళ్ళు కూడా వచ్చి జనజీవన సర్వంతులు శుభ్రంగా మాతో పాటే జీవనం సాగిస్తున్నారే. ఇవి కాదా మార్పు? సరే ప్రభుత్వాలు ఏం చేశాయి? ఇవాళ మేమేదో 11 సంవత్సరాలే మేము పాలించాము, అంతకుముందు 5 సంవత్సరాలు పాలించాము, మొత్తం మేమే ఉత్తరించామని చెప్పాల్సి. అదే తిరుపతిరావు గారు పాయింట్ అది కాదు, మీరు అన్నది బాగుంది, మీరు అంతా బాగానే చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి ఇండెక్స్లు, గతంలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవాళ లేవు. కాబట్టి మీరు కూడా అప్డేట్ అవ్వండి. అదే కదా ఇవాళ ప్రభుత్వం కోరేది కూడా. లేదు అని ఇవాళ మీకు ఒక్క విషయం చెప్తాను. మహిళల గురించి నేను చెప్పాను. ఎందుకు వచ్చారండి మహిళలు? ఇక్కడ విజయవాడలో అటాక్ కోసం మహిళలు వచ్చారని చెప్తే ఎవరైనా విశ్వసిస్తారా? విజయవాడ వరకు రావాలా వాళ్ళు అటాక్ చేయాలనేసి అంటే ఇవన్నీ సున్నితమైనటువంటి అంశాలు. మనం ఎప్పుడో గతంలో ఉన్నటువంటి ఆలోచనలతో ఇవాళ ఆలోచిస్తాము, విశ్లేషిస్తాము అనేసి అంటే కుదిరే పని కాదు. మొత్తం మారిపోయిందని చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ అవసరమైనటువంటి మేరకు మార్పు వచ్చింది. మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల ఆలోచనలో ప్రభుత్వాలు ఇవాళ మేము ఆలోచించవచ్చు, వేరే విధంగా ఉండొచ్చు. నేను చెప్పేది ప్రజల ఆలోచనలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో
కొంతమంది మేధావులు కూడా మారి ఆలోచించాల్సినటువంటి స్థితి ఉంది ఇవాళ. కరెక్టే మీరు అన్నట్లు తిరుపతిరావు గారు. అదే పాయింట్ ఆఫ్లో వీళ్ళను కూడా ఈ ఎన్కౌంటర్లు అనేది కాన్సెప్ట్ లేకుండా వాళ్ళు చర్చలు జరిపింటే, శాంతి చర్చలు జరిపి ఉండింటే బాగుండేది కదా. వాళ్ళు కూడా జనజీవనం కలిసేవారు కదా. ఇప్పుడు టెక్నాలజీ మారింది, అంతా మారింది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది కనబడితే కాల్చివేత అనేది మళ్ళీ ఇది ఆపరేషన్ కగార్ అని ఒకటి పెట్టారంటే ఇప్పుడు ఎవరు కనబడితే వాళ్ళని కాల్ చేస్తున్నారు. సో అది కాదు కదా, ఇట్లా మాట్లాడితే బాగుండేది కదా అని బాగా అర్థం కాదండి. దానికి ఆపరేషన్ పెట్టిన పేరు. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇవాళ కాల్చేవాలే అనుకున్నట్టయితే విజయవాడలో అక్కడికి వెళ్ళిన పోలీసులు వాళ్ళ దగ్గర పెద్ద వెపన్స్ ఏమీ లేవు అక్కడ మహిళల దగ్గర. నాకు తెలిసి నాకున్న సమాచారం. అవును, కాల్చేవాలంటే అక్కడ 50 మందిని కాల్చిస్తే అయిపోయా. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారండి తిరుపతిరావు గారు? ఏమన్నా తిరుపతిరావు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు అక్కడ? అసలు దాదాపు 50 మంది దాకా. రాజేష్ గారు, అది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే నేను అనేది ఏంటంటే అంటే వాళ్ళు ఎందుకు ఆబ్జెక్ట్ మెయిన్ తెలియాలి. వాళ్ళు అక్కడ షెల్టర్ జోన్ తీసుకోవడానికి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటనేది తెలిస్తే ఆ తర్వాత దర్యాప్తులో తేలుతుంది. ఇప్పుడు నిన్నటి నుండి ఉన్నారా మొన్న, ఇప్పుడు ఆ హౌస్ అయితే మాత్రం ఏ పర్టికులర్ హౌస్ లో అయితే వాళ్ళు దొరికారో ఆ హౌస్ అయితే మాత్రం ఇంకా దీనికి మూలం ఎక్కడ హిడ్మా తాలూకా డైరీలోనే దొరికింది. ఇదేమి ఇంటెలిజెన్స్ శోధించినటువంటిది కాదు. హిడ్మా ఎన్కౌంటర్ ద్వారా లభించినటువంటి ఆధారాల నేపథ్యంలో అక్కడ షెల్టర్ జోన్ ఒకటి ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ తెలిసిన తర్వాత డిపార్ట్మెంట్ అక్కడ అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి కొంత సమాచారం రావాల్సి ఉంది రాజేష్ గారు. మనం వెంటనే ఏదో నేను ఇప్పుడు మాట్లాడిస్తే అది సరైనటువంటి తీరు కాదు కదా. ఏదో మాట్లాడి అడిగారు కాబట్టి నేనేదో గెస్ట్ చేసి చెప్పేది కాదు. ఇది సున్నితమైనటువంటి అంశం. అదే చెప్తున్నా. లేకపోయినా ఇవాళ సమాజంలోకి వచ్చినటువంటి ఒక మహిళా నక్సలైట్, ఒక ఎవరైతే పురుష నక్సలైట్ ఎవరైనా వచ్చినట్లయితే కాదండి తిరుపతిరావు గారు, విజయవాడలో మహిళల్లో ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో అందులో 6 మాత్రమే పురుషులు ఉన్నారు. మొత్తం మహిళలే అక్కడ. చూడండి ఇంతమంది. అసలు నా తాలూకా ఆలోచన అయితే ఆ 6 పురుషులు ఆ మహిళలకి రక్షణగా ఏదైతే బార్డర్ ఏరియాల నుండి తరలించబడినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు లొంగిపోవడానికా లేకపోయినట్టయితే అటాక్ ఏదైనా ప్లాన్ చేయాలని అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ రెడ్ అలర్ట్ నేపథ్యంలో వాళ్ళు విజయవాడ వరకు వచ్చి అటాక్ ఏదైనా ప్లాన్ చేస్తారని చెప్పేసి అయితే మామూలుగా నాబోటి వాళ్ళకి ఆ విశ్వాసం లేదు. కానీ దర్యాప్తులో తెలియాల్సి వచ్చినారా లేదా నిజంగానే ఏదైనా ఆ స్థాయిలో అటాక్ ఏదైనా రాష్ట్ర రాజధానిలోనే ప్లాన్ చేస్తే బాగుంటుందని వచ్చారనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. లేక రాజకీయ నాయకులు ఏమైనా టార్గెట్ ఉన్నారా ఏంటి? రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు ఏమైందంటే సమయం లేదు ప్లీజ్. అటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్ రెండు మాట్లాడితే లాభం లేదంటుంది. అందుకని లోకనాథం గారు చెప్పిన విషయాలు నేను ప్రస్తావించేలోగా మీరు వారికి ఇచ్చారు, మంచి విషయాలు చెప్పారు. కానీ అందులో నేను గమనించాల్సింది ఏంటంటే శాంతి చర్చలు ఏ ప్రాతిపదిక మీద జరగాలి? నేను అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నాను. వ్యాసాలు కూడా రాశాను నేను. శాంతి చర్చలు ఏ ప్రాతిపదిక జరగాలి? ప్రాతిపదిక లేకుండా ఇద్దరు కూర్చుంటే ఏమవుతుంది? ఏం జరగదు అంటున్నాను. ఆనాడైనా ఆయుధాలు విడిచిపెట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చారు, మాట్లాడిన పోయిండు. నేను సామాజిక పరిస్థితులు ఇప్పుడు లోకనాథం గారు చెప్పేది వాస్తవమే. గ్లాసులో సగం నీళ్ళు ఏమంటున్నారు ఆయన. తిరుపతిరావు గారు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి. ఎంత నిజమో నీళ్ళు లేదు కూడా ఎంత నిజమంటున్నాను. అద్భుతంగా అభివృద్ధి చెందిన ఎప్పటికల్లా ఏం లేదని తిరుపతిరావు గారు చెప్తలేరు, ఏమి అభివృద్ధి చెందలేదని వారు కూడా చెప్తలేరు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మెల్లమెల్లగా సమాజం మారుతున్నప్పుడు వర్గ శత్రువు కనపడతలేడు. మనకు కనపడే శత్రువుతో యుద్ధం చేసినాం ఇప్పటిదాకా, కనపడిన శత్రువుతో యుద్ధం చేయలేదు. కనపడని చెయ్యి నాటకం ఆడుతుంది. ఎల్పిజి దానిలో ఇవాళ మొత్తం అంతా పరిస్థితులు మారిపోయినాయి. దీన్ని ఏం చేయాలంటే సామాజిక పరిస్థితులు మారకుండా, నేను అక్కడ అయినా మీరు లోకనాథంగా మాట్లాడించారు, సామాజిక పరిస్థితులు మారకుండా, ఆర్థిక అసమానతలు పోకుండా, సంపద కేంద్రీకృతం అయిన పరిస్థితులలో ఇది ఇవాళ హిడ్మాన్ చంపవచ్చు, ఇంకా మొత్తం అంతా 100 మందిని చంపేయచ్చు. ఏమవుతుంది? రేపు ఈ భావజాలం చచ్చిపోదంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు వాడు కరడు కట్టిన మతతత్వ తీవ్రవాది వాడు పోతే ఇంకోటి తయారు చేస్తున్నాడు. 100 మంది తయారు చేస్తే ఒక్కడే ఆత్మహత్య పాటుపడుతుంది. ఇక్కడ అట్లా కాదు, రిక్రూట్మెంట్ లేదు. నక్సలైట్లు నష్టపోతుంది ఏంటంటే రిక్రూట్మెంట్ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటిది? పోలీసులు రిక్రూట్మెంట్ చేసుకుంటాం. పోలీసు ఒకరిని చనిపోయినా కూడా రిక్రూట్మెంట్ తెల్లారకాలు చేసుకోవచ్చు. కానీ ఒక నక్సలైట్ చనిపోతే, హిడ్మా చనిపోతే మొత్తం ఉద్యమం అంతా పాడైపోయింది కదా. చూసినాం కదా మీరు. అంటే ప్రజాస్వామిక ఉద్యమాలకు వైపు రండి అని అందరం పిలిపిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో లోకనాథం గారితో సహా మనం అందరం కూడా హింసకు తావులేదని ఒప్పుకుంటాం. కానీ మతతత్వ తీవ్రవాదాన్ని మన మావోయిస్ట్ తీవ్రవాదాన్ని కలగలపకండి అంటున్నాము. ఈ మావోయిస్ట్ తీవ్రవాదాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి.
దీన్ని పరిహరించకపోతే కష్టం అంటున్నాం. ఇవాళ రాజకీయ నాయకులు అడ్డగోలు సంపాదించుకుంటుంటే అడిగేవాళ్ళు లేడు. గతంలో భయపడేవాడు నక్సలైట్లకు. తెలంగాణలో అయితే మండలాధ్యక్షుడి నుంచి మొదలు పెడితే అందరూ భయపడేవాడు. వాడు ఏం చేస్తాడో చూస్తున్నారని చెప్పి ఆ భయం పోయింది. అధికారులు లంచగొండితనం పోయిందా? సమాజంలో ఏం మారింది చెప్పండి? ఇవాళ అద్భుతంగా అడ్డగోలుగా పట్టుకుంటే మన నోట కట్టలు బయటపడుతున్నాయి. మున్సిపల్ కౌంట్ మన చిన్న మున్సిపల్ ఉద్యోగులు పట్టుకుంటే డబ్బులు బయటపడుతున్నాయి. రాజకీయ నాయకుడు ఆస్తులు అటాచ్ చేస్తున్నారు. చూసాం కదా, వాళ్ళు చూసాం కదా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో. ఏ రాజకీయ నాయకుడు పేరు చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు కదా. అందుకనే రాజకీయం అంటే ల్యాండ్, మైను, శాండ్, వైను వీటితో నడుస్తున్న సందర్భంలో అంటే గతంలో రామ్మోహన్ రావు గారు గతంలో మావోయిస్టులు ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఈ రకమైన అవినీతి జరిగేది కాదు, భయపడే వాళ్ళు అని అంటారు మీరు. అప్పుడు కూడా ఉంది. అప్పుడు లేదని మొత్తం తీసేస్తే ఎట్లా అంటే కానీ భయంతో బతికేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని నిర్మూలించడం వల్ల ఈ మాఫియా పెరుగుతుంది అంటున్నాను నేను. సో వాళ్ళు ఉండాలంటారు మీరు. రాజకీయ అధికార మాఫియా పెరుగుతుంది. లంచగొండితనం లేని సేవలు అందుతున్నాయా? ఇవాళ హక్కుగా అందాల్సిన పౌర సేవలు అందుతున్నాయా? ఒకవేళ దోచుకున్న సొమ్మును ఇవాళ అటాచ్లు చేస్తుంటే కూడా మా అవినీతి అరికట్ట పడుతుందా? ఏసీ విధానాలు దొరుకుతుంటే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి కదా. ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ప్రజలను దోచుకునే కదా. ఇవన్నీ కూడా ఈ పరిస్థితులు మారాలంటున్నాను. మావోయిస్టులను చంపితే ఈ పరిస్థితులు మారవు. మావోయిస్టులు ఉన్నా లేకున్నా ఈ పరిస్థితులు అట్లా ఉంటాయి. ప్రజాస్వామ్యక ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత మనకు వాళ్ళ లోకనాథం గారికి, మీకు, నాకు అందరికీ ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామిక ఉద్యమాలు కాకుండా ఒక వన్ సైడ్ ఆలోచన చేస్తే, అందుకని శాంతి చర్చలు ప్రాతిపదికేంది లోకనాథం గారు చెప్పాలి, నేను చెప్పాలి, మీరు చెప్పాలి. లోకనాథ్ గారు ఏం చెప్తారండి? లోకనాథ్ గారు ఫైనల్ గా సమయం లేదు, ప్లీజ్ సమయం లేదు. రాజేష్ గారు ఒక మాట చెప్తాను. ఏమైతే ఒకటే మాట ఏమంటున్నానంటే, ఇప్పుడు శాంతి చర్చ జరగాలంటే ఆయుధాలు విడిచిపెడితే సమస్య జనతన సర్కార్ ఉండాలన్నా వద్దా? జనతన సర్కార్ అనే పేరు మీద మొత్తం ఏరియానంతా పాలించి ఇప్పటిదాకా అది పోయింది. గతంలో భూమి మీద ల్యాండ్ మనిషి పెడితే వీళ్ళు పోలీసులు పోలేకపోయినారు. చెత్తకోటి దరిద్రాలకు అనంతకోటి రూపాయలు పైనుంచి చేస్తున్నాడు ఇప్పుడు దాడి. ఆపరేషన్ కాగానే సమర్థిస్తలేదు. కానీ మన పిల్లలు తప్పు చేస్తే మన పిల్లలను మనమే శిక్షించుకునే సమయం లేదు. లోకనాథం గారు ఫైనల్ గా మీరు ఇంతకుముందు మనం కూడా శాంతి చర్చలు జరిపితే సరిపోయేది కదా అనమాట. ఏ ప్రాతిపదికన జరపాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ఆ ప్రజాస్వామ్యానికి సంబంధించిన దాంట్లో అనేక శక్తుల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం మన మీద ఉందండి. శాంతి చర్చలు జరపడానికి ఏ బేసిస్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి, అట్లాగే నక్సలైట్లు ఆలోచించాలండి. శాంతి చర్చలు ఒక మార్గం అనేది వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఏ బేసిస్ మీద జరపాలి, ఎలా జరపాలి, ఏ ప్రాసెస్లో జరపాలని హింసకి తావు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఎలా పరిష్కారం చేస్తామనేది ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఒక అంశం ఏంటి, ఇజాలు పట్టుకొని అనేది కాదు. మనం ఆలోచించాల్సిందంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు రకరకాలైన భావాలు యువకుల మీద, మిగతా వాళ్ళ మీద దాని యొక్క ప్రభావం పడతా ఉంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఇంత మనం చెప్తున్నారు, రామ్మోహన్ గారు స్పష్టంగా చెప్పారు, మతోన్మాద చర్యల వల్ల అనేక మంది చనిపోతున్నారు. కానీ ఆ చర్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఏమైనా ఎన్కౌంటర్ చేసేసారా ఈరోజు భారతదేశంలో? ఎక్కడ చేయట్లేదే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏవో భావాలు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి ఎన్కౌంటర్లు చేయటం, హింసకి తావిచ్చే పద్ధతిలో ప్రభుత్వమే హత్యలు చేయటం ఇవన్నీ సరైనది కాదనేది మొదటి నుండి మా భావన. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతో వ్యవహరించడం, వాళ్ళు ఏ పద్ధతిలో వాళ్ళు దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళతో చర్చలు జరపడం అనేది ప్రామాణికంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తాం కొన్నిసారి ఫలితాలు ఇవ్వచ్చు, కొంతసారి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రభుత్వమే మేము చర్చలు జరపం, మేము అవసరమైతే కాల్ చేస్తాం, లొంగ తీసుకుంటాం అనే దగ్గర ఎవరిచ్చారు రాజ్యాంగంలో? నాకు అర్థం కానిది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఏమైనా అడగకూడదని ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇందాక మిత్రులు చెప్పినట్టు లంచాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మందు, మొక్క, కులం ఇవన్నీ వచ్చేసే లంచాలు పెరుగుతున్నాయని చెప్పేసి ఈ రకంగా కాదు కదా. దానికి చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సమయం లేదు ప్లీజ్. తిరుపతిరావు గారు ప్లీజ్ చెప్తున్నారు, సమయం లేదు ప్లీజ్. నేను హింస ప్రభుత్వం నుండి అని చెప్తున్నారు. సరే, అది ఇవాళ ప్రారంభమైంది కాదు, నక్సల్ బరి ఇవాళ ప్రారంభమైంది కాదు. నేనేమి రుక్కుసుకోవాల్సిన పని లేదు. నేను ఒకటే చెప్తా, మరి నక్సలైట్లు చేస్తున్నటువంటి హింసను సమర్థిస్తారా? ఒక కిడారి, ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని చంపేసినటువంటి సంఘటన సమర్థిస్తారా? అది హింస కాదా? ఇవాళ అంటే నక్సలైట్లు కొన్ని వాళ్ళు చేసేది ప్రజాహిత కార్యక్రమాలు, సమాజహిత కార్యక్రమాల గురించి నేను కాసేపు పక్కన పెట్టి హింస అనే దగ్గరికి వచ్చేటప్పుడు నక్సలైట్లు హింస
రహితంగా ఏమన్నా ఈ దాదాపు 7 దశాబ్దాల కాలంలో హింస రహితంగా సమాజం మీద వారి ప్రభావం చూపించారని ఎవరైనా చెప్పగలరా? హింస లేనటువంటి సంఘటనలు చెప్పగలరా? వారు హింసనే కదా, మరి ప్రభుత్వం ఎందుకు హింస మార్గాన్ని ఎంచుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ నేను ప్రశ్నిస్తా. పైగా రాజ్యాంగంలో ఎవరిచ్చారు హక్కు? రాజ్యాంగంలో నక్సలైట్లుగా మారి ప్రజల్ని చంపుతూ పోతూ న్యాయం చేయమని చెప్పి రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా? ఏ సుప్రీం కోర్టు అయినా రూలింగ్ ఇచ్చిందా? ఏ జడ్జి అయినా యాక్సెప్ట్ చేశారా ఇన్ని కేసుల్లోనా? కాదు కదా. ఎస్, డెఫినెట్ గా ఇక్కడ ఒక అంశం అయితే ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఇవాళ ఇది కూడా స్వచ్ఛమైనటువంటి ఎన్కౌంటర్ అని చెప్పేసి అందరూ అనుకుంటారా అనేసి అంటే కొంత అనుమానాలు ఉండొచ్చు. ఎందుకనేసి అంటే పోలీసు తన ఆత్మరక్షణ కోసం ఏదో చేస్తాడు, దాన్ని చెప్పుకోలేడు కదా. ఇవన్నీ హింసాత్మకంగా ఒక ప్రభుత్వమే హింసాత్మకంగా వెళ్తుందా, ఇవాళ వెళ్తుందంటే కాదు కదా. అసలు నక్సలైట్ ఉద్యమమే హింసాత్మకం అయిపోయినటువంటి ఇవాళ కాదు, అది ఎప్పుడో 50 ఏళ్ళ కిందటే హింసా రూపం సంతరించుకున్నటువంటి నక్సలైట్ ఉద్యమం. మరి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. ఓకే, రైట్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి తిరుపతిరావు గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, ఇక లోకనాథన్ గారికి. చర్చల పాలన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే మోస్ట్ వాంటెడ్ ఇగ్మా ఉన్నారో అతన్ని ఎన్కౌంటర్ చేసిన విషయం కూడా తెలిసిందే. మళ్ళీ ఈరోజు కూడా ఒక ఆరుగురిని ఎన్కౌంటర్ చేశారు. సో మొత్తానికి ఒకవైపు సిపిఎం నేతలు చెప్తున్నారు శాంతియుక్తంగా చర్చలు జరపాలి, అంతే తప్ప ఇటు ఎన్కౌంటర్ తోటి కాదు. ఈ ఎన్కౌంటర్ పైన కూడా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలనే విధంగా కూడా ఈరోజు సిపిఎం నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆపరేషన్ కగారం ఏదైతుందో అది మార్చి 24 వరకు ఒక డెడ్ అయినట్టే పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు నక్సల్ రహిత దేశంగా తీర్చిదిద్దాలి అనే విధంగా ఈ నక్సల్స్ అంతా కూడా ఏర్పారేసే పనిలో ఈ యొక్క ఆపరేషన్ కగార్ అయితే పెట్టారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ వెళ్తాం. చూస్తుంటే 60 సామాన్యుడు ఆరోపణ.